అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, ఈరోజు యువతరం ఎక్కడ వెళ్తుంది? యువతరానికి ఉన్న వ్యసనాల వల్ల వాళ్ళ జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు? వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంది? బిడ్డల కష్టాలు చూడలేకుండా తల్లిదండ్రులు ఏ విధంగా కృంగిపోతున్నారు? ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి. ఈరోజు మనం చూస్తున్నాం, అధిక శాతం యువతరం గుట్కాలు, పాన్ మసాలా, తంబాకు, అదేవిధంగా రకరకాల వ్యసనాలకు అలవాటు పడి మౌత్ క్యాన్సర్ దాకా తెచ్చుకుంటున్నారు. ఈ గుట్కాలు తినడం వల్ల, అదేవిధంగా తంబాకు, కిల్లీలు, జర్దాపాలు తినడం వల్ల వాళ్ళ నోటిలో వచ్చే సమస్యలను తీర్చడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ షిఫా న్యాచురల్స్ వాళ్ళు ఒక సరికొత్తగా ఈ బిడ్డల ఆరోగ్యాన్ని రక్షించడానికి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఏదైతే మన ముందుకు తీసుకుని వచ్చినారో షిఫా టూత్ కేర్. దీనివల్ల ఏంటంటే ఎవరికైనా పళ్ళు కదులుతున్నా కానీ, అదేవిధంగా నోట్లో అల్సర్ వచ్చి ఉన్నా కానీ, మౌత్ ఓపెన్ కాకుండా ఉన్నా కానీ, కారం తినలేక వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరి నుంచి ఉపశమనాన్ని తీసుకొని రావడానికి ఈ టూత్ కేర్ ప్లస్ని తీసుకొని వచ్చినారు. కాబట్టి మీరు ఎంతోమంది దగ్గర, రకరకాల వైద్యుల దగ్గర వెళ్ళి మీకున్న ప్రాబ్లం చెప్పుకోలేక వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. ఈరోజు ఎవరైనా నోటిలో చిన్న గుల్ల వచ్చి హాస్పిటల్ కానీ వెళ్తే నీకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి వాళ్ళకు క్షవరం చేసే పరిస్థితి. మన నోటిని కోసుకోకుండా, మన బుగ్గలను కోసుకోకుండా రకరకాలుగా ఏదైతే ఈ డాక్టర్లు కుట్లు వేసి మనిషి ముఖాలను కోసేస్తున్నారు. వాటన్నిటి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే మనకు ఏదైతే ప్రాబ్లం వస్తుందో, నోటి అల్సర్ ఏదైతే వస్తుందో, అదేవిధంగా నోరు ఓపెన్ కాకుండా ఉంటుందో, కారం తినలేకపోతున్నామో, పళ్ళు కదులుతుంటే ఏ విధంగా ఈ పళ్ళు ఊడిపోతాయని భయపడుతున్నారు, వాళ్ళకందరికీ కూడా ఒక్కసారి మీరు ఈ షిఫా టూత్ కేర్ ప్లస్ని వాడండి. మేము గ్యారెంటీ ఇస్తున్నాం, మీరు దీన్ని ఖచ్చితంగా 4 నెలలు కానీ వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారు. మా పళ్ళు బాగుంటే మేము ఆహారం తింటాం, మేము ఆహారం తింటే మా శరీరం బాగుంటుంది. మీ ఆరోగ్యం, మీ శరీరం మా భరోసా. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. అస్సలాము అలైకుం.